Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. కామాక్షి భాస్కర్ గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం అండ్ ఆవిడ అగద విశేషాలు తెలుసుకుందాం. మహాదేవి రైట్? సో ఎలా ఉన్నారు ఏంటి? గుడ్. హేమ, హౌ ఆర్ యు? నేను చాలా చాలా బాగున్నాను. మాకు మీరు ఈ జోనర్ లో వస్తే మాత్రం పండగ. ప్రో వర్షన్ పిహెచ్డి చేసినటువంటి వర్షన్ మీకు ఇది. సో మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, ఎంఎస్ రాజు గారితో వర్క్ చేయడం, ప్లేయింగ్ ద లీడ్ ఫర్ ద ఫిల్మ్, క్యారింగ్ ద స్టోరీ ఫార్వర్డ్ భుజాల మీద మోసుకుంటూ. సో వెరీ వెరీ హ్యాపీ. ఇందాక శ్రవణ్ గారు చెప్పారు పెన్ను పేపర్ పెట్టినప్పటి నుంచి కామాక్షి పేరు మాత్రం ఉంది అని. సో అసలు ఫస్ట్ చెప్పినప్పుడు మీరు ఎంత ఎక్సైట్ అయ్యారు? అంటే ఏమన్నా అనిపించిందా ఐఎమ్ బీయింగ్ ఇన్ ఈ జోనర్లో ఎక్కువ వెళ్తున్నాను అని ఏమన్నా అనిపించిందా? లేదంటే ఇది భిన్నంగా ఉంటుందా మీరు ముందు చేసిన వాటికంటే? ఏం చెప్తారు? అంటే నేను ఎప్పుడు జాన్రా చూసుకోలేదు. జాన్రా మనం థ్రిల్లర్, హారర్ అని మనం పెట్టుకున్నాం, కానీ ఆ జాన్రాలో ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు అనేది నాకు ఎక్కువ ఇంట్రీగింగ్గా అనిపించేది. సో సెటప్ ఏదైనా సరే ఆ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్గా ఉందా లేదా. కానీ మీ గెటప్ కావచ్చు, ఆ లుక్కి ఎన్ని లుక్ టెస్టులు చేశారు? అంటే ఇలాగే ఉండాలి అంటే మనం ఏదైనా కొత్తగా వరల్డ్ని క్రియేట్ చేసినప్పుడు అవును. అన్ని మన ఇమాజినేషన్స్ మీద ఉంటుంటాయి. ఐ మీన్ అఫ్ కోర్స్ రాజుగారి ఇమాజినేషన్ అది. సో ఎన్ని లుక్స్ ట్రై చేయించారు మీతోటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మేము శారీ అనేది లేదు మైండ్లో. ఓకే, వి ట్రైడ్ సంథింగ్ ఎల్స్. కొంచెం డ్రెస్సెస్ లాంటివి ట్రై చేసాము, బట్ ఎక్కడో ఆ గంభీరం గానీ అది అది తెలియట్లేదు. లుకింగ్ లైక్ అ బేబీ. Okay. లైక్ అ కాలేజ్ స్టూడెంట్. ఓకే, సో లైక్ నో నో దిస్ ఇస్ నాట్ వర్కింగ్. అంటే ఆయన ఎక్కడైతే రియల్ క్యారెక్టర్ ని చూసి అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశారు, అక్కడ ఆ కైండ్ ఆఫ్ ది కూడా ట్రై చేసాము. సరే ఎక్కడో ఆ నేటివిటీ రావట్లేదు, లైక్ ఇది మన సౌత్ ఆడియన్స్ ఓన్ చేసుకునేలాగా రావట్లేదు. లెట్స్ గో విత్ ద శారీ, బట్ లెట్స్ క్రియేట్ ద శారీ. ఆ శారీ క్లాత్ నుంచి కలర్ నుంచి అన్ని చేసినవే. అది Dye 8 గజాల చీరలాగా అనిపిస్తుంది అవును, కదా. ఇట్ ఈస్. అండ్ అది కొంచెం ఆ జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అందులో, అండ్ అది ఎవ్రీ షేడ్ మీకు బయట ఎక్కడ దొరకదు. వీ హ్యాడ్ True. టు డై ది ఎగ్జాక్ట్ కలర్. రాజు గారు రెడ్ అంటే రెడ్ కాదు, ఓకే, లైక్ ఈ పర్టికులర్ రెడ్, ఈ పర్టికులర్ గ్రీనే కావాలి, పర్టికులర్ టోన్ ఉండాలి దానికి. టోన్ ఉండాలి. యా, So the costume designer used to dye the sarees on the sets to show him, sir, ఇది ఓకేనా? ఇది డ్రై అయితే ఇలా వస్తుంది, ఇది ఓకేనా, లేకపోతే డూ యూ నీడ్ ఎన్, ఇది ఓకే. క్యారెక్టర్ డిజైన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంటారు ఈ తరహాలో చూసుకుంటే? అంతే. ఐ థింక్ రైట్ ఫ్రమ్ మీరు ఆ బొట్టు కానివ్వండి, ఆ హెయిర్ కానివ్వండి, ముక్కుబడక. ముక్కు పొడక, సో Yes. ఎవ్రీథింగ్ వాజ్ వీ వర్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్. ఒక 2-3 days ఆఫీస్కి రావడం, ఇది పెట్టండి, ఇది తీసేయండి. బొట్టు కూడా అసలు సర్ వాజ్ వీ వర్ అనేబుల్ టు ఫిగర్ అవుట్ ఎట్లా చేయాలి, చిన్నగా పెడదాం, పెద్దగా పెడదాం, లేదా ఇంకేదన్నా షేప్ ఆర్ డిజైన్ పెడదామా? వి ట్రైడ్ ఎవ్రీథింగ్ వివ్ ట్రైడ్. ఓకే, సో ఫైనల్లీ 2-3 days రోజు అర్థం స్కూల్కి వెళ్ళినట్టు బ్యాగ్ వేసుకొని వచ్చేసిందండి నేను. పొద్దున్న లంచ్, బ్రేక్ఫాస్ట్, అన్ని. డిన్నర్ పెట్టుకుని టిఫిన్ క్యారియర్ అంతే. పట్టుకుని వెళ్ళి ఆఫీస్ లో పొద్దున్న నుంచి కూర్చొని. సాయంత్రం వరకు ఇదా అదా అని ఫైనలైజ్ చేస్తాం. చేసుకొని, సో అలాగా ఒక 1 week కింద మీద పడి ఫైనల్లీ వి గాట్ ది రైట్ లుక్ విత్ ది మేకప్ ఆర్టిస్ట్ హస్ గివెన్ us. సూపర్. అసలు అయితే మీ తర్వాత ఫైనల్ అయిన వాళ్ళు ఎవరు స్క్రిప్ట్ లో? ఎందుకంటే లాస్ట్ ఈస్ దట్ శ్రవణ్ అన్నారు. ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ సెట్ అని అన్నారు. True. సో మీ తర్వాత ఎవరు లైక్ ఓకే అయ్యారు అంటే ఏం చెప్తారు? జోవిక. ఓకే,